విహాయ కామాన్యః సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహః నిర్మమో నిరహంకారః సశాంతిమధిగచ్చతి. సమస్తమైన కోరికలను విడిచిపెట్టినవాడు, వాటి యందు స్పృహ లేకుండా ఉన్నవాడు, మమకారం లేనివాడు, అహంకారం తెలియనివాడు, అలా చరించేవాడే శాంతి పొందుతాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యామంతకాలేపి బ్రహ్మ నిర్వాణమృచ్చతి. ఓ అర్జున, ఇదే బ్రహ్మస్థితి. ఈ స్థితిని పొందిన యోగి ఎన్నడూనూ మోహితుడు కాడు. అంత్యకాలమందు ఈ బ్రహ్మీ స్థితి యందు స్థిరంగా ఉన్నవాడు బ్రహ్మానందాన్ని పొందును. హరి ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయః. సాంఖ్యయోగంలో వివరించిన అంశాన్ని సంక్షిప్తంగా తెలుసుకుందాం. ధర్మం విషయంలో నా మనస్సు మోహంలో చిక్కుకుంది అని అర్జునుడు శోకిస్తూ చెప్పగా, పార్థుని మోహాన్ని తొలగించే ప్రయత్నంలో 11వ శ్లోకం నుంచి 30వ శ్లోకం వరకు ఆత్మజ్ఞానాన్ని బోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆత్మ శాశ్వతమైనది, మరణం లేనిది, నశించేది దేహం మాత్రమే. చిరిగిన వస్త్రాన్ని వదిలి నూతన వస్త్రాన్ని ధరించినట్లు ఆత్మ జీర్ణమైన దేహాన్ని వదిలి ఇంకో కొత్త దేహంతో మళ్ళీ పుడుతుంది. కాబట్టి దుఃఖించనవసరం లేదు అంటూ వివరించాడు. క్షాత్రధర్మాన్ని అనుసరించి క్షత్రియుడు ధర్మస్థాపన కోసం యుద్ధం చేయాలి. క్షాత్రధర్మమైన స్వధర్మాన్ని వదిలి పరధర్మాన్ని ఆశ్రయించాలనుకున్న అర్జునుడికి క్షత్రియుడు ఆచరించే క్షాత్రధర్మాన్ని 31వ శ్లోకం నుంచి 38వ శ్లోకం వరకు అచ్యుతుడు అద్భుతంగా ప్రవచించాడు. కర్మ చేయడం వరకే నీకు అధికారం కలదు. కర్మఫలాన్ని ఆశించే అధికారం లేదు. ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా కర్మలను నిర్వర్తించు అని నిష్కామ కర్మ గురించి 39వ శ్లోకం నుంచి 53వ శ్లోకం వరకు జనార్దనుడు బోధించాడు. చివరిగా సాంఖ్యయోగాల ప్రతిరూపంగా నడయాడే జ్ఞానస్వరూపుడైన స్థితప్రజ్ఞుని వైభవాన్ని 54వ శ్లోకం నుంచి 72వ శ్లోకం వరకు హృషికేశుడు అద్భుతంగా బోధించాడు. మనస్సులో ఎటువంటి కోరికలు లేనివాడు, తనలో తాను సంతోషపడేవాడు స్థితప్రజ్ఞుడు. దుఃఖాలు వచ్చినప్పుడు బాధపడనివాడు, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోనివాడు, అనురాగం, కోపం, భయం, మమకారం ఇవి ఏవీ లేనివాడు, మంచికి సంతోషం, చెడుకి ద్వేషం కలగనివాడు స్థితప్రజ్ఞుడు. కోరికలన్నింటి నుంచి ఇంద్రియాలను నిగ్రహించుకున్నవాడు స్థితప్రజ్ఞుడు. ఎప్పుడైతే విషయాల మీద ఆసక్తి కలుగుతుందో వెంటనే కోరికలు మొదలవుతాయి. కోరికలు నెరవేరకపోతే కోపం వస్తుంది. కోపం వల్ల అవివేకం, అవివేకం వల్ల మతిమరుపు, మతిమరుపు వల్ల బుద్ధి నశిస్తుంది. బుద్ధి నశించడం వల్ల సర్వం నాశనమవుతుంది. అందుకే రాగద్వేషాల నుండి బయటపడిన మనుషులు తన స్వాధీనంలో ఉన్న ఇంద్రియాలతో విషయాలు అనుభవిస్తూ శాంతిని పొందుతారు. అలా ప్రసన్నంగా శాంతిగా ఉన్నవాడికి అన్ని దుఃఖాలు పోతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. బుద్ధి కుదుటపడుతుంది. బుద్ధి స్థిరంగా ఉన్నవాడే స్థితప్రజ్ఞుడు. హృషికేశుడు అర్జునుని నిమిత్తంగా మనందరికీ బోధించిన స్థితప్రజ్ఞుడి లక్షణాలను మనందరం చిన్న వయసు నుండే తెలుసుకొని వాటిని అలవర్చుకోవాలి. అంటే గీతాసారాన్ని తెలుసుకొని ఆచరించాలి. నేటి యువత అమ్మ తిట్టిందనో, పరీక్ష ఫెయిల్ అయ్యామనో, ప్రేమ విఫలమయ్యిందనో ఇలాంటి చిన్న చిన్న విషయాలకే అర్ధాంతరంగా జీవితాల్ని చాలిస్తున్నారు. కాబట్టి నేటి యువత స్థితప్రజ్ఞుడి లక్షణాలు అలవర్చుకొని దృఢంగా మారాలి. అలాంటి వారే ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. వారిని చూచి భారతమాత గర్విస్తుంది. ద్వితీయమనే సాంఖ్యయోగాన్ని అద్వితీయంగా వినిపించాడు శ్రీకృష్ణ భగవానుడు. ఓం నమో భగవతే వాసుదేవాయ.